వాస్తవాన్ని అనే దాన్ని చూపించడానికి ట్రై చేస్తుంది. కానీ మీ వరకు అయితే అది ఎందుకు జరగలేదు అనేది కూడా నాకు కూడా కొంచెం ఇదిగానే అనిపించింది. సో అందుకని మేము కూడా ఏంటంటే డైరెక్ట్గా మేమే వెళ్దాం చూద్దామని చెప్పని మేము రావడం జరిగింది. రైట్, మీ ఎక్విప్మెంట్ కూడా ఒకసారి నాకు చూపించింది. అదేవిధంగా డాక్టర్స్ విషయం కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర డర్మటాలజిస్ట్ లేరు అని చెప్పినట్టుగా ఆవిడ నేను కళ్ళు మూసుకున్నాను ఆ డాక్టరో కాదో నాకు తెలియదు అని చెప్పాను. సరే, మీ దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఒకసారి నాకు తప్పకుండా చూపించారు. రైట్, ఇక్కడ చూసేవన్నీ కూడా ఇవి మా ప్రోడక్ట్స్ అండి. దీస్ ఆర్ ఆల్ రీటైల్ ప్రోడక్ట్స్. అంటే ప్రిస్క్రిప్షన్ పైన దొరికే ప్రోడక్ట్స్ అని కాదు, ఇది ఆన్లైన్లో కూడా ఎవరైనా తీసుకోవచ్చు. దీస్ ఆర్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ బేసికలీ. సో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్తో పాటు మనకు స్నేల్ సిరమ్ కానివ్వండి, మిస్ట్ కానివ్వండి, లిప్ బామ్స్ కానివ్వండి, హెయిర్ ఫాల్ సిరమ్ అని, షాంపూ, కండిషనర్స్, ఇవన్నీ మేము మా బ్రాండ్ పైన మేము మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్నాం. సో దేర్ ఆర్ అంటే ఇండియాలోనే మాకు ఒక 5 ఫ్యాక్టరీస్ తోటి టైఅప్డ్ ఉన్నాయి. దే ఆర్ ది బెస్ట్ ఫ్యాక్టరీస్. అండ్ ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చాలా పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీస్కి కూడా వీళ్ళే సప్లై చేస్తారు ప్రోడక్ట్స్. అదే విధంగా మోస్ట్ ఆఫ్ ది ఫార్మాసిటికల్ కంపెనీస్ అబ్రాడ్లో ఉన్న వాటికి కూడా వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్ సార్, మీరు చెప్తుంది బాగుంది సార్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ గురించి అంటున్నారు, మీరు ఏదైతే ప్రిస్క్రిప్షన్ గురించి చెప్పారో మరి మీ దగ్గర ఉన్న ఆ ప్రిస్క్రిప్షన్ గురించి కూడా ఒక ఇష్యూ అనేది జరిగింది. అది ఏంటి అసలు? మీరేమో అసలు ఉన్నదంతా కూడా మెడిసిన్ అయితే కదా, ట్రీట్మెంట్ డ్రగ్ అయితే కాదు. అది కావాలంటే మీరు ఏ డాక్టర్ దగ్గరైనా చూపించండి అని చెప్పని మీరు డైరెక్ట్గా చెప్తున్నారు. ఒకసారి నాకు అది కూడా ఒకసారి చూపించండి, ఎందుకంటే నేను నాకు తెలిసిన డాక్టర్స్ దగ్గర కూడా నేను అది కాదని చెప్పని నేను. మరి దానికి ఏమంటారు అంటే అందులో ఉన్నది అసలు ఏంటి ఆ మ్యాటర్? అందులో అసలు ఈ ప్రోడక్ట్స్ కూడా లేవండి. అందులో ఏ సెషన్ ఎన్ని సెషన్స్ తీసుకోవాలి అంటే గ్లో అప్స్ ఇన్ని తీసుకోవాలి, పీల్స్ ఇన్ని తీసుకోవాలి, ఫేషియల్స్ ఇన్ని తీసుకోవాలి, మెడి ఫేషియల్స్ ఇన్ని తీసుకోవాలి అని ఉంది అంతే. సో ప్రొసీజర్స్ ఎన్ని తీసుకోవాలి అని ఉంది అందులో, అంతే. అంతే, మీరే చెప్పారు కదా ఇంతకు ముందు కూడా చెప్పాము, మీకు కూడా అదే చెప్తున్నాము. ఆ ఫామ్ మళ్ళీ మేమేదో చేంజ్ చేసి ఇచ్చారనుకుంటారు. వాళ్ళు అన్న దాని నుంచి ఆ ఫామ్ తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళండి, ఎవరినన్నా అడగండి, దాని మీద ఒక్క డ్రగ్ ఉందంటే వచ్చి మళ్ళీ మాట్లాడండి. సో దట్స్ వాట్, అంటే క్రియేట్ చేస్తే ఏదైనా కూడా అయిపోతుంది. దట్స్ వాట్. సో ఇవన్నీ కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు, మేము తయారు చేయించుకుంటాం విత్ ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఓకే, మీకున్న ఏదైతే క్లినిక్ మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ మాత్రం మీరు తెచ్చుకుంటారు. ఓకే, మీకు ఉన్న క్లయింట్స్ కి ఎవరికైతే ప్రాబ్లం అవుతుందో వాళ్ళకి తగ్గట్టు. సపోజ్ వేరే ఏదైనా ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేయాలి అనుకుంటే అది ప్రిస్క్రిప్షన్ ఫామ్ లో సెపరేట్ గా ప్రిస్క్రైబ్ చేసి క్లయింట్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మెడికల్ స్టోర్స్ లో వాళ్ళు కొనుక్కుంటారు. సార్, ఇప్పుడు ఇంకోటి జనరల్ గా ఇప్పుడు మీ దగ్గర ఉన్న డెర్మటాలజిస్టులు ఇవి అంటే మీరు ఎట్లానో మీరు ఇది మీ దగ్గరే ఆ ప్రొసీజర్ అంతా కూడా సెషన్స్ అన్ని మీ దగ్గర నడుస్తాయి కాబట్టి మీ ప్రోడక్ట్సే యూజ్ చేయమని చెప్పని వాళ్ళు చెప్తారు, అంటే మీరే సజెస్ట్ చేస్తారు. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా మనకి డూప్లికేట్ అనేవి చాలా చాలా సింపుల్గా అనేది బయట కాపీ అనేది ఉంటుంది. ఒకవేళ దీన్ని ఎవరైనా కాపీ చేస్తే దాన్ని మీరు కేసు వేయొచ్చండి మేము. అంటే ఈ ఫార్ములేషన్స్ లైసెన్సెస్ గానీ 100%. సో ఇది కూడా అంటే ఈ వాట్ ఎవర్ ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏవైతే ఫార్ములేషన్స్ ఉన్నాయో అవి మేము కొనుక్కున్నాం. ఇట్స్ ఆర్ పేటెంటెడ్ ఫార్ములేషన్స్ అనమాట. సో బయట ఎవరు దీన్ని యూజ్ చేసుకోవడానికి లేదు. ఎవరన్నా దీన్ని రెప్లికేట్ చేసుకొని యూజ్ చేసుకొని, ఇప్పుడు అమెజాన్లో రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక మా ఫేస్ వాష్ ఫేక్ ప్రోడక్ట్గా క్రియేట్ చేసి అమ్మడం అనేది జరిగింది. వాళ్ళపైన మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ ఫ్యాక్టరీని మూపించడం అనేది జరిగింది కూడా లాస్ట్ ఇయర్. సో ఆ విధంగా అవుతూ ఉంటాయి, కానీ దానికి కావాల్సిన లైసెన్సెస్ ఉన్నాయి. అండ్ మా ప్రోడక్ట్స్లో కూడా ఇవన్నీ కూడా FDA అప్రూవల్ తర్వాతనే మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తుందండి. ఎవ్రీ ప్రోడక్ట్ ఒకసారి ఫార్ములేషన్ అయిపోయిన తర్వాత, శాంపుల్ వచ్చిన తర్వాత ఆ శాంపుల్ మనం FDAకి పంపించడం జరుగుతుంది. బ్రాండ్ నేమ్తో సహా FDA వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్క రెగ్యులేషన్స్ చూసుకొని వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన ప్రతి ఒక్క బ్యాచ్, అంటే సపోజ్ ఒక 5000 ప్రోడక్ట్స్ ఒక బ్యాచ్ అనుకోండి, ఆ 5000 ప్రోడక్ట్స్ కూడా టెస్ట్ అవుతాయి, ల్యాబ్ టెస్ట్ అవుతుంది. ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాతనే ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఇట్స్ వెరీ డీటెయిల్డ్, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంటే ఏదో నార్మల్ గా బయట కొనుక్కొని ఫిల్ చేసేసి అమ్మేసేయడం అన్నట్టు ఉండదు అనమాట. సో ఇట్ ఇస్ నాట్. దీని మీద కూడా మీకు లీగల్ గా అన్ని పేటెంట్ 100% ఉంది.
ఓకే షూర్ రైట్. మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా మీరు ఇందాక అన్నారు అది అసలు ఎక్కడ దొరకదు, మన ఇండియాలో ఉండదని చెప్పని అంటారు. నిజంగానైతే చాలా మంది కామెంట్ కదా ఈ ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే మీరు కూడా చూసే ఉంటారు, ఇవి ఇక్కడెక్కడే దొరికేస్తాయి ఇవి వాళ్ళ అదే దగ్గర ఒక్కసారి అన్నా ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడుంటే బాగుండేది అని అంతే. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు చూసిన తర్వాత మొత్తం అన్ని చూసిన తర్వాత అప్పుడు నేనే అడుగుతాను మిమ్మల్ని మీకేమనిపిస్తుంది అని చెప్పేసి. డెఫినెట్గా Yes, we'll start మా స్కిన్ టెస్ట్ మెషిన్ తోటి మనం స్టార్ట్ చేద్దాము. We'll go there. సో ఇదొక యూనిక్ డివైస్ అండి. ఇది మేము బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ తీసుకోవడానికి మాత్రం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటి సార్ ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్? సో ఎవ్రీ ప్రొసీజర్కి ప్రొసీజర్ చేసే ముందు చేసిన తర్వాత మనం బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. మీరు ఇప్పుడు వచ్చారు, మీకు ఒక 2 months ప్రోటోకాల్ 3 months ప్రోటోకాల్ ఒకటి ఇచ్చామనుకోండి, ఇప్పుడు మీ స్కిన్ ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, చేంజెస్ అది మనం ఇంటర్నల్ గా వీ హ్యావ్ ఎన్ అదర్ డివైస్. మీ స్కిన్ లో ఎలాంటి అంటే పిగ్మెంటేషన్ ఏ లెవెల్స్ లో ఉన్నాయి, అదర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక డివైస్ చెప్తుంది, దాని దగ్గరికి వెళ్దాము. ఈ డివైస్ ఏంటి అని అంటే మెయిన్లీ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ తీసుకోవడానికి. సో దీంట్లో ఉన్న ఒక యూనిక్నెస్ ఏంటంటే బేసికలీ ఈ డివైస్ ఇండియాలో ఎక్కడ దొరకదండి, 100% ఈ ప్రోడక్ట్ దొరకదు. నేను ఇది మేము కొరియా వెళ్ళినప్పుడు ఒక 2 years చైనా కూడా కాదు, కొరియా. సో మేము ఒక 2 years బ్యాక్ కొరియా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లేస్ లో మేము ఈ డివైస్ చూసాం అనమాట. ఇది నేను చాలా దగ్గర ట్రై చేశాను కానీ ఎక్కడ దొరకలేదు. చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి నేను తెప్పించుకున్నాను. ప్రస్తుతానికి ఒక్క బ్రాంచ్ లోనే ఉంది. వీ హ్యావ్ ఆర్డర్డ్ ఫర్ అదర్ బ్రాంచెస్ ఆల్సో. వెరీ సూన్ ఇట్ విల్ బి దేర్. సో మీరే ఒకసారి ఇక్కడ రాండి. ఇట్ వి విల్ టేక్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ ప్లీజ్. ఇక్కడికి వచ్చేసేయండి. నో ప్రాబ్లం. సో ఇది ఆటోమేటిక్ గా ఈ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుంది, కరెక్ట్ గా అక్కడికి ఆగిపోతుంది అనమాట. కొంచెం కింద పెట్టండి. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే ప్రతిసారి కూడా సేమ్ లైటింగ్ తోటి సేమ్ యాంగిల్స్ లో అనేవి పిక్చర్స్ వస్తాయి. స్ట్రైట్ గా చూడండి. యూజువల్లీ చాలా దగ్గరలో ఏమవుతూ ఉంటుంది అని అంటే మనం లైటింగ్ చేంజ్ వల్లనో ఇది చేంజ్ వల్లనో పిక్చర్స్ అనేవి మీరు ఎడిట్ చేశారేమో అని అన్ని ఛాన్సెస్ ఉంటారు కదా. సో ఏమన్నా వాడారేమో అని అంటుంటుంది కదా. ఎవ్రీ సెషన్ లో కూడా ఒకటే లైటింగ్ ఉంటుంది, ఒకటే యాంగిల్ ఉంటుంది. సో చేంజ్ చేయడానికి ఉండదు. మీ బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ కి ఎగ్జాక్ట్ గా డిఫరెన్స్ ఏంటి అనేది ప్రాపర్ గా తెలుస్తుంది అనమాట ఇందులో. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్. కొరియా నుంచి వచ్చింది, ఇది కొరియా నుంచి వచ్చిందండి ఈ డివైస్. సో నెక్స్ట్ డివైస్ ఏంటి అని అంటే ఇది మా స్కిన్ అనలైజర్ మెషిన్ అని అంటాం మేము దీన్ని. సో వి విల్ షో యు ఒకసారి. సో ఇందులో ఏంటి అని అంటే ఇది ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని, సో ఇందులో మీరు ఫేజ్ అనేది లోపల పెడతారనమాట. మల్టిపుల్ వేస్ లో అది స్కిన్ ని అనలైజ్ చేసుకొని ఒక పిక్చర్ అనేది ఇస్తుంది. వి విల్ షో యూ హౌ ఇట్ ఈస్. ఇది మీరు చాలా రీల్స్ లో కానీ ఈవెన్ వీటిలో కూడా చూసుంటారు. రైట్. అంటే ఇంకొక విషయం సార్, ఇప్పుడు యాక్చువల్ గా మనం ఒక హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే పేషెంట్ సంబంధించి ఫస్ట్ టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. అంటే ప్రాసెస్ ఇది అంటారా? అంటే ఎలా అంటారు ఈ ప్రాసెస్ అనేది? లైక్ ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే మనకు ఏదో ఇష్యూ ఉందంటే మనకు సంబంధించి ఎక్స్రేలు కానీ సీసీలు కానీ తీసుకుంటూ ఉంటారు కదా. మాది స్కిన్ కి హెయిర్ కి సంబంధించిన క్లినిక్ కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఎక్కడ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు జరిగే ప్రాసెస్ ఇదంతా. ఓకే. సో అంటే ఇవన్నీ చూసి ఏమనుకుంటున్నారంటే పబ్లిక్ డైరెక్ట్ గా డాక్టర్ లేకుండా వాళ్ళే చేసేస్తున్నారని చెప్పని, డాక్టర్ హర్షిత గారు కూడా చేసేస్తున్నారని చెప్పని జనరల్ గా ఇవే మాట్లాడుతున్నారు. ప్లీజ్ కూర్చోండి.
డాక్టర్ దగ్గర కంటే వెళ్ళక ముందు ఫస్ట్ స్కిన్ అనలైజ్ చేసి, లేదంటే ఎవరైనా హెయిర్ కన్సర్న్స్ తోటి వచ్చారనుకోండి, వాళ్ళకి హెయిర్ అనలైజర్ మెషిన్ ఇంకోటి సెపరేట్ గా ఉంటుంది. అది కూడా సేమ్ ఇదే మెషిన్ సేమ్ కంపెనీ నుంచి అన్నమాట. అది అందులో కూడా మనకు హెయిర్ పరంగా వచ్చింది అని అంటే ఎంతవరకు బాల్నెస్ ఉంది, ప్రెసెంట్ స్కాల్ప్ కండిషన్ ఎలా ఉంది, ఏదన్నా స్కాల్ప్ కి సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని అది ఐడెంటిఫై చేసి మనకు ఒక రిపోర్ట్ ఇస్తుంది. దాని ప్రకారంగా మన డాక్టర్ ట్రీట్మెంట్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట. లోపలికి అక్కడ చిన్ పెట్టేసేయాలి, లోపల పెట్టి దానిపైన పెట్టేసేయండి. ఎస్ అట్లా, ఎస్ అలానే ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.